నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే మా. శుభం భూయాత్. ఇప్పుడు నిత్య సుమంగళిగా మహిళలు ఉండాలంటే లలిత సహస్రనామ స్తోత్రాల్లో ఎలాంటి శ్లోకాలు పఠిస్తే మంచిది? ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎలా? అన్నీ నాకు వివరించండి. లలిత సహస్రనామాలు మేము ఎప్పుడు పఠిస్తామండి, మాకెప్పుడు ఏం మంచి జరగలేదు అనే వాళ్ళకి మనం సమాధానం. ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం ఉంది, లక్ష్మీ సహస్రనామం ఉంది, ఇలా రామ కృష్ణ అందరికీ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా పురాణాల్లో జాగ్రత్తగా భద్రపరిచిన వారు వ్యాస మహర్షి. ఒక్క లలిత మాత్రమే లలితా రహస్యనామ సహస్రం. లలిత దీర్ఘం ఉంది, లలిత సహస్రం కాదు, లలిత రహస్యనామ సహస్రం. అంటే చాలా జాగ్రత్తగా పకడ్బందీగా తప్పులు లేకుండా చదవాలి అని అర్థం. రహస్యం అంటే దాచిపెట్టారు, బీరువాలో పెట్టారు, లాకర్లో పెట్టారని కాదు అర్థం. మీరు చదివినా మీకు ఓ పట్టా అని అర్థం కాదు. కొంచెం దగ్గర పెట్టుకుని చదవండి. ఒళ్ళు, నాలుక, అందులో అది గనక చక్కగా ఉచ్చరించినట్టయితే వాతావరణం ముందర పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది స్పష్టంగా ఉచ్చరిస్తే. 2, ఆ ఉచ్చరించటం వల్ల నాలుక వెళ్ళి అంగిలికి తగలడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాల కొనలు ప్రచోదితమై శరీరారోగ్యం బాగుపడుతుంది. దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోవడం ద్వారా మనస్సు బాగుపడుతుంది. దాంట్లో ఉన్న అర్థాన్ని ఇంతో అంతో ఆచరణలో పెట్టడం ద్వారా మనిషి ఉద్ధరించబడతాడు. అందువల్ల దీన్ని లలితా రహస్యనామ సహస్రం అన్నారు. ఇది చాలా పకడ్బందీగా నిర్వచనాల రూపంలో అన్ని రకాల శాస్త్రాలు అందులో అంతర్భాగంగా ఉన్నాయి. చాలా పకడ్బందీగా రచించబడింది. అందువల్ల ఒక దీర్ఘం కానీ, ఒక హ్రస్వం కానీ, ఒక ఒత్తు కానీ తప్పు చదివితే అర్థం మారిపోతుంది. తర్వాత కలిపి చదివితే అర్థం వేరు, విడదీసి చదివితే అర్థం వేరు. అలా విడదీసి చదివి అమ్మవారిని నోటికొచ్చినట్టు తిడుతున్నారు అందరూ. మంచి ఫలితం రమ్మంటే ఎట్లా వస్తుందమ్మా? పైగా మనం ఫలితం అడుగుతున్నాం, ఆవిడ ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రెండిటికి తేడా ఉంది కదా. తెలుగులో అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు స్పష్టంగా ఉచ్చరించాలని చెప్పి వాళ్ళు ముట్టికాయలు ముట్టి మరీ మనకి నేర్పిస్తుంటే తప్పనిసరిగా ఉచ్చరిస్తున్నామా లేదా? అంతే. మరి తెలుగులోను సంస్కృతంలోనూ వచ్చేటప్పటికి ఫలితం అనకుండా ఫలితం అని ఎందుకు అంటున్నా? అంచేత ఆవిడ ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా లేదు గనక ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనం అడగలేదు గనక ఇవ్వట్లేదు. రెండోది, ఇదేమ్మా తప్పే ఉంది, ఎట్లాగో అట్లా ఆవిడికి తెలియదా అంటే, అమ్మా నీకు దండం అంటే కూడా తెలుస్తుంది. మొత్తం లలితా సహస్రనామ సహస్రం చదవక్కర్లేదు కదా. మన హృదయం ఆవిడికి తెలియాలంటే మీరు ఈమెయిల్ పంపించేటప్పుడు ఒక స్పెల్లింగ్ తేడా కానీ, మధ్యలో ఉన్న స్పేస్ కానీ, డాట్ కానీ, కామా కానీ, సెమికోలన్ కానీ, హైఫన్ కానీ, అండర్ స్కోర్ కానీ, @ కానీ ఏదన్నా ఒక్కడి తేడా పెడితే ఈమెయిల్ ఎడుతుందా? పక్క పక్కన ఉన్న వాళ్ళకి ఈమెయిల్ వెళ్ళకపోతే ఎక్కడో ఉన్న అమ్మకి, సర్వాంతర్యామిగా ఉండి అందరినీ చూస్తున్నటువంటి అమ్మకి ఎక్కడాగి ఎవరికి ఫలితం ఇవ్వాలో తెలియాలంటే కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలా లేదా? భలే చెప్పారు. ఈ కనెక్షన్లో ప్రాబ్లం ఉంది. ఇన్స్ట్రుమెంట్ బాగుంది, కనెక్టివిటీ బాగుంది, అంతా బాగుంది, కనెక్షన్ ఇవ్వడంలో రాంగ్ కనెక్షన్ ఇస్తున్నాం. అది విషయం. చేత జాగ్రత్తగా స్పష్టంగా చదివేటట్టయితే ఫలితం చాలా బాగుంటుంది. దుష్ట దూరాన్న తర్వాత దురాచార శమని అని కలిపి చదవాల్సింది విడదీస్తారు. అప్పుడు ఏమైంది అర్థం? దురాచారం పోగొట్టేది అని కాక నువ్వు దురాచారం చేసేదాని అని అర్థం వచ్చిందా? మరి ఎంత దయగల తల్లి కాకపోతే అలా తిడితే ఇంకా మన సర్వనాశనం కాకుండా చూస్తుంది. ఇది ఎందుకు ఫలితం రాలేదు అన్నదానికి చెప్తున్నా. ఇది మొదటి మాట. రెండోది, అసలు విషయం ఏమిటంటే అందులో చెప్పినటువంటి వాటిని మనం జాగ్రత్తగా పాటిస్తున్నామా? ఎవరైనా తనను అనుసరించే వాళ్ళు తనలాగా ఉండాలని కోరుకుంటారు, కానీ దానికన్నా భిన్నంగా ఉంటే అనుగ్రహిస్తారా? అమ్మవారి నామాల్లో మొట్టమొదట ఏముంటుంది? చంపక, అశోక, పున్నాగ, సౌగంధికల సత్కచ అని ఉంటుంది.
చెంపకము, అశోకము, పున్నాగము మొదలైనటువంటి పూలతో లసత్ ప్రకాశిస్తున్న కచ జుట్టు కలిగినటువంటిది. ఆవిడ ఎత్తిపెట్టిన చేతుల కన్నా జుట్టు ముడిలో ఉన్న పూలు కనపడుతున్నాయి. అంటే ఏమిటి అర్థం? చక్కగా జుట్టు ముడి వేసుకుని పువ్వులు పెట్టుకుంది. మీరు విరబోసుకుని ఆవిడ్ని పూజిస్తే ఆవిడికి నచ్చుతుందా? జుట్టు విరబోసుకోవడం రాక్షసుల లక్షణం. మరి జుట్టు విరబోసుకుని ఆవిడ్ని పూజిస్తే రాక్షస లక్షణంతో పూజిస్తూ ఉంటే జుట్టు ముడేసుకున్న అమ్మవారిని ఆవిడ అనుగ్రహించాలంటే కొంచెం ఆలోచిస్తుందా లేదా? ముఖ చంద్ర కళంకాభ మృగన అభివిశేషక అని నామం ఉంది. అక్కడ మనం ఏం చేస్తాం? ముఖ చంద్ర కళంకాభ అని చదువుతారు. ముఖము అనే చంద్రుడికి మచ్చలాగా ఉన్నదానా అంటారు. అమ్మవారు మచ్చ కాదు కదా. ముఖ చంద్ర కళంకాభ మృగన అభివిశేషక. ముఖము అనేటటువంటి చంద్రుడిలో మచ్చలాగా ఉన్న కస్తూరి బొట్టు కలిగినటువంటిది. అమ్మవారి ముఖం చంద్రుడు, అందులో పెట్టుకున్న బొట్టు కస్తూరి బొట్టు చంద్రుడిలో ఉన్న మచ్చ లాంటిది. మరి మనం ముఖాన బొట్టు లేకుండా అమ్మవారిని పూజిస్తే ఆవిడ అనుగ్రహించాలని ఎలా కోరుకుంటాం మనం? ఒక వృత్తి చేసేవాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకుంటారా లేదా? ఒకప్పుడు మన దేశంలో ఆంగ్లేయులు పరిపాలించే రోజుల్లో అప్పుడు మొదలైంది ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడాలు లాంటివి. మరి ఒక ఉద్యోగం జీవనోపాధి కోసం నీ వేషధారణ తగినట్టుగా మార్చుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం కావాలన్నప్పుడు ఆవిడ చెప్పినట్టుగా వేషధారణ వేసుకోవాలని నియమం లేదా? ఎందుకు అనుగ్రహించలేదు అంటే ఇలాంటివి 100 కారణాలు చెప్తాం. చేత ఆ కారణాలు అటుంటే ఇందులో ప్రత్యేకంగా ప్రార్థించాల్సింది ఏమిటంటే సుమ. అసలు మొత్తం చదవడమే చాలా మంచిది. ఇందులో ఒక సుమంగళి ఎలా ప్రవర్తించాలో చాలా చక్కగా చెప్తారు. ఎంత బాగా ఉంటుంది అంటే దీనికి వ్యాఖ్యాన రూపంగా ఉన్న సౌందర్యలహరిలో అమ్మవారి మోకాళ్ళు ఎందుకు కొంచెం కఠినంగా ఉంటాయి? శరీరంలో కాస్త కఠినంగానే ఉంటుంది మోకాళ్ళు. ఎందుకంటే భర్త రాగానే వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేయడం వల్ల నేలకు ఎప్పటికప్పుడు ఈ మోకాళ్ళు తగులుతూ గట్టిపడ్డాయి అంటాడు. అర్థం చేసుకోవాలి కదా. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా మిగిలిన వాటిల్లో ఉంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కామేశ్వరుని చేత కట్టబడినటువంటి మంగళసూత్రము చేత ప్రకాశిస్తున్న కంఠము కలిగినటువంటిది అమ్మవారి కంఠసీమలు. ఇక్కడ కామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం ఉంటుంది. మొదటి నామం నుంచి కనీసం ఈ నామం దాకా తప్పనిసరిగా తప్పులు లేకుండా చదివినట్టయితే, మళ్ళీ చెప్తున్నా, తప్పులు లేకుండా చదివినట్టయితే ఒకదానికొక అర్థం వస్తుందని చెప్పాను కదా. ఒకదానికొక అర్థం రాకుండా తప్పులు లేకుండా గనక చదివినట్టయితే తప్పనిసరిగా స్త్రీలకి 5వ ఎక్కువగా ఉంటుంది. ఇది అమ్మవారిని పూజిస్తే సరిపోయిందా? ఆవిడని అక్కడ పూజించి బయటకు వచ్చాక ఏడిపించుకు తింటున్నాడు, నన్ను నా ప్రాణానికి దొరికాడు అని భర్తని విసుక్కుంటూ ఉంటే ఏం ఫలితం ఉంటుంది? అమ్మవారిని ఏడిపించకుండా చూస్తుంది, అయిపోయింది. సింపుల్. అవునా కాదా? ఏడిపించకుండా చూడాలంటే అతని స్వభావం మారదు కనుక జరిగేదేమిటి? అంచేత అమ్మవారిని పూజించటంతో పాటు పతివ్రతల చేత పూజించబడితే సంతోషించేది అని ఉంది. అంచేత నీకు పాతివ్రత్యం కలిగి ఉండాలి. పాతివ్రత్యం అంటే భర్త కొడితే పడమని కాదు, కొట్టకుండా ఉండేట్టు చూడాలి. చాలా మార్గాలు ఉన్నాయి కొట్టకుండా ఉండేట్టు. ఒకటి, కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా నీ బిహేవియర్ మార్చుకోవడం ఒకటి, మొదటిది. కొట్టే స్వభావం మారేట్టుగా ప్రవర్తించడం ఇంకోటి. 2 రకాలుగాను ఉండొచ్చు. కనుక అమ్మవారు చెప్పినట్టుగా ప్రవర్తించడం చాలా ప్రధానం. కనీసం ఈ నామాల దాకా చదివినట్టయితే చాలా ప్రయోజనం ఉంటుంది. ఇంత కుంకుమ అమ్మవారి ముఖాన పోసేయడం అన్నది మాత్రమే ప్రధానంగా పెట్టుకోకుండా ఆవిడ కళ్ళల్లో పడి పాపం కళ్ళు మండవా, జాగ్రత్తగా వేయాలి. ఆవిడ్ని మనం ఒక మనలాంటి దానిగా భావన చేసి కదా చేస్తున్నాం. అంత జాగ్రత్తగా చేసినట్టయితే ముందర త్రికరణ శుద్ధిగా చేయాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా ఆరాధన చేసినప్పుడు చాలా బాగా ఫలితం వస్తుంది. బహిర్ముఖంగా చేస్తే కొంచెం కష్టమే అమ్మవారిని పొందడం. మొదలెట్టాలి, బహిర్ముఖంగానే మొదలు పెట్టాలి, కానీ అంతర్ముఖంగా బాగా ఆరాధించాలి అని
చెప్తారమ్మా. ఒక్క నామం అంటూ చెప్పలేం కానీ అసలు ఇద్దరినీ కలిపి ఒకటిగానే చూస్తాంగా. శివపార్వతులు ఇద్దరిని అర్ధనారీశ్వరులుగా ఆ భావనతో ఉన్నట్టయితే అమ్మవారికి పరిపూర్ణంగా త్రికరణ శుద్ధిగా మనం ప్రార్థన చేసినట్టయితే అమ్మ అని పిలిచాం. మొదటి నామంలో శ్రీమాత అని ఉంది. అమ్మ తల్లి అని పిలిచాం. అదే కదా సంబంధం. ఎక్కడికి తీసుకెళ్తుంది ఆవిడ? శివశక్తి ఐక్య రూపిణి. శివుడు శక్తి కలిసి ఉన్నటువంటి ఏకరూపంతో ఉన్నది. ఏకరూపంతో ఇద్దరు ఉన్నారంటే విడిపడడం కానీ ఒకళ్ళు ముందు ఒకళ్ళ తర్వాత వెళ్ళిపోవడం కానీ కాక శాశ్వతంగా కలిసి ఉంటారు కదా. మరి ఈ నామం దాకా చెప్పాలి. 999వ నామం శివశక్తి ఐక్య రూపిణి అని. మరి అక్కడి దాకా అన్నా చెప్పాలి. ఒక్కటి అంటే షార్ట్ కట్లు ఎప్పుడు అంతగా పనిచేస్తాయంటే ఏమో అనుమానమే. కనుక కనీసం ఇదన్నా చేస్తూ ఏమీ లేకపోయినా కుదరకపోయినా ఈ 3 వేళ్లతో కుంకుమ తీసుకుని, ఈ 3 వేళ్ళు, ఈ వేలు కాదు, ఈ మధ్య 2 వేళ్ళు, ఈ వేలు కుంకుమ తీసుకుని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని 3 సార్లు 3 చిటికలు కుంకుమ అమ్మవారికి వేసి త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఓపికందా లలితా రహస్యనామ సాహస్రం తప్పులు లేకుండా చదవండి. ఇంకా కొంచెం ఓపికందా ఖడ్గమాల చదవండి. ఖడ్గమాలలో బీజాక్షరాలు పక్కకు పెట్టి చదవాలి. ఉపదేశం లేనివాడు బీజాక్షరాలు చదవకూడదు. ఆ తరువాత ఆ పైన ఇంకా ఓపికంటే త్రిశతి చదవండి. ఇంకా ఓపికంటే సౌందర్య లహరి చదవండి. ఇంకా ఓపాన శక్తి మీకు ఏదుంటే అది. ఏమీ లేదండి, నాకు చాలా ఎక్కువ పనుంది, ఇంట్లో వాళ్ళకి సేవ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అత్తగారిని చూసుకోవాలి, మామగారిని చూసుకోవాలి, మా ఆయనకు ఉద్యోగంలో 24 గంటలు 20 గంటలు ఉద్యోగంలోనే ఉంటాడు, నేను ఇవన్నీ చూసుకోవాలి, మధ్యలో కూర్చుని పూజ చేయడం అనేది నాకు ఎక్కువగా కుదరదు, ఇంటి వ్యవహారాలు సర్దుకోవాలి. శ్రీమాత్రే నమః నమస్కారం చేయండి. చేసేటప్పుడు ఇంకోటి ఏం చేయాలో తెలుసా? పిల్లలకి చేసేటప్పుడు వాళ్ళంతా అమ్మవారి స్వరూపాలను చేయాలి. అత్తగారికి చేసేటప్పుడు ఆవిడ కూడా అమ్మవారి స్వరూపం చేయాలి. భర్తకి చేసేటప్పుడు సాక్షాత్తు కామేశ్వరుడు అన్నది అంటే అమ్మవారి యొక్క భర్త భగవంతుడు అని చేయాలి. తనని తాను శ్రీమాతగా భావించుకుని చేయాలి. ఇలా చేస్తే కూర్చుని గంటల తరబడి పారాయణలు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది. అమ్మ ఒక్కొక్కసారి అనుకోకుండా అనుకున్న మధ్యలో ఆపేసి వెళ్ళవలసి వస్తుంది. ఒక ఫోన్ కాల్ వచ్చిందనో, అత్తగారు పిలిచారనో, మామగారు పిలిచారనో, హస్బెండే పిలిచాడనో, అప్పుడు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలా, లేకపోతే ఎక్కడ ఆపేసో అక్కడ? మనం సాత్వికంగా చేస్తున్నామమ్మా ఇళ్లల్లో పూజలు. మనమేమి తామసికము రాజసికము కాదు కదా. అది కూడాను తర్వాత ఏమంటారు వామాచారం కాదు కదా. ఒక దీక్ష ఏం తీసుకోలేదు కదా, మామూలుగా అనుకుంటున్నాం కదా. మధ్యలో ఆపినా అక్కడికి నమస్కారం చేసమ్మా నువ్వే ఆ రూపంలో పిలుస్తున్నావని పెడుతున్నాను అని చెప్పి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేయండి. లేదు నేను ఏదో నాకు ఒక కోరిక ఉంది, నేను రోజుకి 5 సార్లు 3 సార్లు చదువుతాను అని దీక్ష పెట్టారనుకోండి, ఓ కోరుకుని దీక్షగా చేస్తే మాత్రం కదలకూడదు, అయిపోయే వరకు. అలాంటిది ఏం లేకుండా చేసినట్టయితే ఏం పర్వాలేదు. రైట్. సో మీలో ఎవరైనా ఏదైనా మిస్టేక్స్ అమ్మ చెప్పినవి చేస్తుంటే కరెక్ట్ చేసుకొని చదివి చూడండి, ఫలితం తప్పకుండా వస్తుంది. ఫలితం వస్తుందని చెప్పారు కదా, వస్తుంది. అది నమస్కారం. శుభం భూయాత్.